ఓం శాంతి. అంతర్ముఖత యొక్క లోతు అనుభూతి. దీని సంబంధించిన బాబా యొక్క మహావాక్యం, నయనాల సూచనతో ఎవరి యొక్క మనోభావాన్ని తెలుసుకోవచ్చుము. ఇదే మన యొక్క అంతిమ కోర్స్ చదువుకోవాలి. దీని సంబంధించిన స్వమానము, నేను సైలెన్స్ శక్తి ద్వారా, అంటే మనస్సు ద్వారా అన్య ఆత్మల యొక్క దృష్టి వృత్తిని పరివర్తన చేసేటువంటి అంతర్ముఖి ఆత్మైనాను. యోగాభ్యాసం. నేను ఆత్మ శాంత స్వరూపమైనాను. నా యొక్క శాంత వృత్తి, నా విలువైన గుణాలు ఆత్మ నా యొక్క శక్తికి మూల ఆధారమైనది. ఈ శాంత చిత్ స్థితి ఆత్మ నాకి అంతర్ముఖత యొక్క విచిత్ర అనుభూతిని చేయిస్తూ ఉన్నది. ఇదే ఒక భిన్నమైన ప్రపంచమయ్యి ఉంది. అంతర్ముఖత యొక్క గుహ ఆత్మల నివాస స్థానం. ఈ ప్రపంచంలో ఎక్కడ చూస్తాను ఆత్మలే ఆత్మలో. దేహంతో కూడిన వస్తువులు యొక్క సంపూర్ణ అభావం. ఇక్కడ ఆత్మీక సంభాషణ కూడా ఆత్మతో, ఆత్మీక సంబంధం ఆత్మలందరితో పాటు. దృష్టికోణం కూడా రూహానియత్తుతో నిండి ఉంది. నేను ఆత్మ స్వయాన్ని సాక్షి స్థితిలో అనుభవం చేస్తూ ఉన్నాను. అంటే దేహం నుండి సంకల్పంలో కూడా అటాచ్ అయ్యి ఉండే ఆత్మ కాదు నేను. బేహద్ న్యారా ప్యారా అవస్థలో ఉన్నాను. ఆత్మ నేను అతీంద్రియ సుఖం యొక్క ఒడిలో సహజంగానే సమాయించుకుంటూ వెళుతూ ఉన్నాను. నేను ఒక భిన్నమైన ప్రపంచంలో నేనంతకు నేను నిమగ్నమయ్యి ఉన్నాను. మాట్లాడుతూ, వింటూ, చూస్తూ, నడుస్తూ, తిరుగుతూ అన్ని మాటల నుండి ఉపరామయ్యి ఉన్నాను. ఒక్క శివబాబా మాత్రమే నా శ్వాసంలో శ్వాసంగా కలిసిపోయి ఉన్నారు. నాకే శివబాబా యొక్క సాంగత్యంలో ఉంటూ అతనితోనే మాట్లాడడం, అతను సాంగత్యంలోనే నవ్వుతూ ఆడుతూ, అతను సాంగత్యంలోనే నా పాలనంతా కూడా చాలు. నాకు నా దినచర్యమంతా అతను సాంగత్యంలోనే, అతని జతలనే. ఇప్పుడు కూడా సదా ఒక జ్ఞానసాగరుడి యొక్క చింతనే నడుస్తూ ఉంది.
ఆ అసీం ప్రేమ సాగరుడి యొక్క అలలో మునుగుతూ ఉన్నాను. ఆత్మలందరితో మాట్లాడుతూ కూడా మస్తకంలో మెరుస్తూ ఉండే ఆత్మని చూడడం. వీళ్ళందరూ కూడా నిరాకార శివబాబా యొక్క అజర్ అమర్ సంతానులయ్యి ఉన్నారు. ఈ ఒక స్మృతితోనే ఆత్మలందరితో పాటు సంబంధంలో రావాలి. వాళ్ళ సంపర్కంలో వస్తూ కూడా న్యారా అయ్యి ఉండాలి. ఇదే నా నిజమైన స్వభావం అయిపోయినది. నేను ఎలా ఈ స్థితిని అనుభవం చేస్తూ ఉన్నానో అలాగే నా సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మలు కూడా స్వయాన్ని సహజంగానే ఈ మాయావి ప్రపంచం నుండి భిన్నంగా న్యారాగా ఉపరాంక అనుభవం చేస్తూ పోతున్నారు. ఆత్మలతో పాటే అలౌకిక మిలనం నా యొక్క సంపూర్ణతా స్థితిని సహజంగా అనుభవం చేయడానికి తోడ్పడుతుంది. నా సహోదర ఆత్మలని ఆహ్వానిస్తూ వాళ్ళని కూడా అశరీరిక చేయడం, వాళ్ళకు కూడా విదేహి అనుభూతి చేయించడం నా యొక్క గొప్ప లక్ష్యంగా భావిస్తూ ఉన్నాను. ఎలా నా నిజమైన సంస్కారం అయినదో అంతర్ముఖత, అలా ఆత్మలు కూడా సహజంగానే దేహం నుండి భిన్నంగా అవుతూ ఉన్నారు. పరమాత్మ యొక్క అనుభూతిని సహజంగానే చేసుకుంటూ పోతున్నారు. తన ఒరిజినల్ స్వరూపాన్ని సహజంగా అనుభవం చేస్తూ ఉన్నారు. శరీరంతో పాటు ఉండే మమత్కారం సమాప్తం అయితూ పోతూ ఉన్నది. స్వయాన్ని దేహం నుండి భిన్నమైన పరమాత్మ ద్వారా ఎన్నుకున్న శ్రేష్ఠ ఆత్మలక స్వయాన్ని స్వీకారం చేస్తూ ఉన్నారు. క్షణంలో వాళ్ళకి పరమాత్మ యొక్క జ్ఞానం ప్రాప్తమైతూ ఉంది. ఈ ఒక శుభ భావనతో అంతర్ముఖి స్థితిలో నేను నిమగ్నమైపోతున్నాను. నా ఈ ఒక శుభ భావన నన్నుండి బయలుదేరుతూ విశ్వమంతా కూడా వ్యాపింపోతూ ఉంది. నా మనోభావము తెలుసుకుంటూ అందరూ పరమాత్మ వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క దృష్టి వృత్తి పరివర్తన అయితూ పోతున్నది. నేను ఈ శ్రేష్ఠ సేవని చేస్తూ ఉండే అంతర్ముఖి ఆత్మయ్యి ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి.
जगाता है सिमर सिमर